రామనాథస్వామి దేవాలయం భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాడల్ పేత్ర స్థలములో ఒకటి. దీనిని ప్రసిద్ధి భక్తులైన నయినార్లు, అప్పార్లు, సుందరార్లు, తిరుగాన్న సంపదారులు తమ కీర్తనలతో ఈ దేవాలయంతో అనేక దేవాలయ మహిమలను కీర్తించారు. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరింపబడింది. ఈ దేవాలయ ముఖ్య విగ్రహాలు జపాన్ రాజ్యానికి చెందిన జయవీర చింకైరియన్ అయిన తర్వాత వారైన గుణవీర్ చింకయ్యన్లచే పునరుద్ధరింపబడింది. ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగి ఉంది. ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది. ఇది శైవులకు, వైష్ణవులకు, స్మార్తులకు ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లినది. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయం శివుడు జ్యోతిర్లింగంగా కొలవబడుతున్నాడు. జ్యోతిర్లింగం అనగా దీపస్తంభం అని అర్థం. ఈ దేవాలయం ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు, విష్ణువు 7వ అవతారం. రామేశ్వరంలో శ్రీరాముడు సేతువు నిర్మించి లంకాధినేతనైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు. రావణాసురుని హతమార్చిన తర్వాత తనకి అంటిన బ్రహ్మహత్య మహాపాతకం నిర్మించుకోవడం కోసం రామేశ్వరంలో లింగ ప్రతిష్ఠ చేయాలనుకుంటాడు. రాముడు శివుణ్ణి కొలుచుటకు పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుని హనుమంతుని హిమాలయాల నుండి లింగాన్ని తేవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆయన తెచ్చే లోపుగానే కాలాతీతం అయినందున రాముని భార్య సీత చిన్న లింగాన్ని తయారు చేసి తెస్తుంది. ఈ లింగమే గోపురంలో కొలువబడుతున్నదని నమ్మకం. ఈ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడు రాముడు. రామేశ్వరం శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలం. ఈ దేవాలయం ప్రధాన దైవం రామనాథ స్వామి శివుడు. ఈ దైవం లింగాకారంలో ఉంటుంది. ఈ దేవాలయ గర్భగుడిలో 2 లింగాలు ఉంటాయి. వాటిలో ఒకటి రాముని భార్య సీతా అమ్మవారు తయారు చేసిన ఇసుకలింగం. రెండవది హనుమంతుడు కైలాసము నుండి తెచ్చిన విశ్వలింగం. రాముడు విశ్వలింగాన్ని మొదట పూజించాలని సూచించాడు. ఆనాటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన దేవాలయాల వలనే ఈ దేవాలయానికి కూడా అతిపెద్ద ప్రహరీ గోడ 4 వైపులా ఉంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరము 865 అడుగులు. దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడల మధ్య దూరము 657 అడుగులు. దేవాలయానికి 4 దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. ఈ దేవాలయం అంతరంలో పెద్ద వరండాలు కలిగి మధ్యలో అధికంగా 5 అడుగుల పైన వేదికలపై భారీ మండపాలున్నాయి. రెండవ కారిడార్ ఇసుకరాయి స్తంభాలు, దూలాలు పైకప్పుతోనే తయారైంది. మూడవ కారిడార్ యొక్క పశ్చిమ వైపు పశ్చిమ గోపురం నుండి సేపు మాధవ విగ్రహానికి పోవు చదునైన మార్గం మధ్యలో ఏకైక నిర్మాణము చదరంగ బోర్డు వలె ఉంటుంది. ఇది చొక్కట్టన్ మండపంగా ప్రసిద్ధి చెందింది. ఇచ్చట ఉత్సవ విగ్రహాలను వసంతోత్సవంలో ఉంచుతారు. రామనాథుని సేతుపతిచే నిర్మింపబడుతున్న ముఖ్య పండగలైన తర్వాత 6వ రోజున కూడా ఈ మండపంలో విగ్రహాలను ఉంచుతారు. ఆలయ సముదాయంలో రామేశ్వరం చుట్టుగల విగ్రహాలు. ఇచ్చట రామస్వామి, విశాలాక్షి దేవతల విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఇవి ఒక కారిడార్తో వేరు చేయబడినాయి. ఇచ్చట విశాలాక్షి, పర్వతవర్ధిని ఉత్సవ విగ్రహం, శయన గృహం, పెరుమాళ్, మోహనపతి విగ్రహాలు విడిగా ఉన్నాయి. ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలున్నాయి. అవి అనుపు మండపం, శుక్రవార మండపం, సేతుపతి మండపం, కళ్యాణ మండపం, నంది మండపం, జ్యోతిర్లింగాలు. భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం చుట్టుగల ద్వీపాలు 64 తీర్థాలు, పవిత్ర జల భాగాలు ఉన్నాయి. స్కంద పురాణం ప్రకారం వాటిలో 24 ముఖ్యమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరించడం తపస్సుతో సమానంగా భావిస్తారు పర్యాటకులు. వాటిలో 22 తీర్థములు రామనాథ స్వామి దేవాలయంలోనే ఉన్నవి.
22 సంఖ్య రాముని యొక్క అమ్ములు పొదలో గల 22 బాణములను సూచిస్తుంది. వాటిలో ప్రధాన తీర్థం అగ్ని తీర్థం, అది బంగాళాఖాత సముద్రం. ఈ యొక్క జ్యోతిర్లింగాలు, ఈ మండపాలు, ఇది ఆలయ అంతర్భాగంలో ఉన్నటువంటి ఈ దేవాలయం విశాలమైనటువంటి మంటపం చూడండి ఎలా ఉందో ఈ దేవాలయం. లోపల భాగం చూస్తే మనం ఆశ్చర్యపోతామండి. ఇది శృంగేరి మఠ్ అండి ఇది. ఈ శృంగేరి మఠ్ అదొక మఠం. అప్పటికే దర్శనాలు అయిపోయి భక్తులందరూ కూడా చాలా ఎంతో హ్యాపీగా సంతోషంగా గుడి నుంచి బయటికి రావడం జరిగింది. మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వారి వారి ప్రదేశాలకు వెళ్ళడానికి బ్యాగులతో బయలుదేరుతూ నడుస్తూ వెళ్తున్నారండి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలండి రామేశ్వరంలో ఉండేటువంటి చిన్న చిన్న ఆలయాలు. రామేశ్వరం ఊరు చిన్నదైన పర్యాటకులని ఎంతో బాగా ఆకర్షిస్తోందండి. ఎందుకంటే ఈ 12 జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒక జ్యోతిర్లింగమే. రామేశ్వరం శ్రీరాముడిచే ప్రతిష్ఠింపబడినటువంటిది ఇదే. ఇక్కడ కూడా రామసేతు ఉంది. ఇది ఈ దేవాలయానికి చుట్టుపక్కల ఎన్నో దేవాలయాలు ఉన్నాయండి. రామపాదాలు, విభీషణుడికి పట్టాభిషేకం గావించినటువంటి ప్రదేశాలు, అలాగే ధనుష్కోడి నుంచి రామసేతు బ్రిడ్జి మనకి కనిపిస్తూ ఉంటుందండి. అది కూడా చూడొచ్చు, పర్యాటక ప్రదేశం. ఆ సముద్రం నుంచి శ్రీలంకకు మనకి నియర్లీ 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా పర్యాటకంగా చాలా బాగుంటుంది ఆ ప్రదేశం అంతా కూడా. అక్కడక్కడ మనకి మంచి మంచి విశేషాలు కూడా కనిపిస్తాయి. ఆ దేవాలయాలు ఉన్నటువంటి ఆనాటి రాముల వారు ఆ రావణాసురుడితో యుద్ధానికి చేయడానికి వెళ్ళేక ముందు ఈ రామసేతులో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయండి. ఇక్కడ సీతాకుండు, లక్ష్మణకుండు ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి. ఈ రామేశ్వరంలో చాలా అద్భుతమైన ప్రదేశం పర్యాటకుల్ని ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ వీడియో నచ్చి